ప్రభునామంలో అందరికీ వందనాలండి. ఈరోజు మనము ధ్యానం చేయబోయే టాపిక్ పవర్ ఆఫ్ టంగ్. ద పవర్ ఆఫ్ టంగ్, నాలుకకున్న శక్తి. అంటే నాలుక గురించి మాట్లాడతాం. ఈ నాలుకను మనం వాడడం బట్టి అది మనకి ఏ విధంగా మేలుకరంగా ఉంటుందా, లేకపోతే కీడుని తీసుకొస్తుందా అన్న విషయం మీద మనం ధ్యానం చేద్దాం. అంటే నాలుక గురించి బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల ప్రస్తావన ఉన్నప్పటికీ ఈరోజు మాత్రం మనం ధ్యానం చేయబోయేది యాకోబు పత్రిక 3వ అధ్యాయంలోని 3 వచనాలని చూసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అయితే ఈ ఈ వచనాలలో నాలుకకున్న శక్తి గురించి వర్ణిస్తున్నప్పుడు ఈ నాలుకని అంటే వాడిన విధానం బట్టి వాళ్ళు ఏమైనా మేలు పొందుకున్నారా లేదా అన్న దాని మీద కూడా కొంచెం ధ్యానం చేద్దాం. ఒక స్త్రీ తన మాటల ద్వారా రాబోతున్న ఉపద్రవాన్ని ఎలా తప్పించుకుంది అన్న దాని మీద మనం ధ్యానం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. యాక్చువల్లీ మొదటి నుంచి అంతా చూసుకోవాలి, కానీ మనం 3, 4, 5 వీలుంటే 6ను కూడా కొంచెం కొద్ది భాగం మాత్రం చూద్దాం. ఈ ప్రస్తావన అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక నాలుకకి ఎంతటి శక్తి ఉంటుందన్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ 3, 4లో అంటే 2 ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకటి గుర్రం గురించి, ఒకటి ఓడ గురించి. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ప్రస్తావన నాలుకని తీసుకొని వస్తున్నట్టుగా చూస్తాం. మనం చూద్దాము. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 3, 4, 5 కూడా చూద్దాం. గుర్రంలో మనకు లోబడుటకై నోటికి కళ్ళము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. అంటే బేసికలీ నాలుకను గురించిన ప్రస్తావన 2లో మాటల గురించి, మనం మాట్లాడే మాటల గురించి అని మాట్లాడుతూ ఈ 3, 4లోకి తీసుకొచ్చి 5లో ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు నాలుక చిన్న అవయవమైనప్పటికీ అని మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మొదటి ఉదాహరణ కింద మాట్లాడుతున్నప్పుడు గుర్రముల గురించి మాట్లాడుతున్నారు. గుర్రము అన్న ప్రస్తావన వచ్చినప్పుడు గుర్రముకి ఉన్న శక్తి గురించి మనం మాట్లాడతాం. అది చాలా శక్తి కలిగి దాన్ని కంట్రోల్ చేయడానికి సాధ్యం పడనంతటి శక్తి ఉంటుంది గుర్రానికి. దాంతో అతి వేగంగా పరిగెత్తడం కానీ, అంటే ఏమైనా పనులు దానికి టాస్క్ ఇచ్చినప్పుడు, ఏమైనా మొయ్యాల్సి వచ్చినప్పుడు గుర్రం చేస్తుంది. అయితే ఇంతటి గుర్రానికి అంటే ఒక చిన్న కళ్ళెము, నోటిలో ఒక కళ్ళెము అంటే చిన్న బిట్స్ లాంటివి ఏవో పెట్టడం వల్ల దాని ద్వారా మొత్తం అంతటి గుర్రాన్ని కూడా మనిషి స్వాధీనపరుచుకుంటున్నట్టుగా చూస్తాం మనం. 2వ ఎగ్జాంపుల్కి ఓడని గురించి మాట్లాడుతూ, పెద్ద ఓడలు చాలా అంటే పెద్ద విశాలంగా ఎంతో అంటే సామానుని, ఎన్నో వేల టన్నుల సామానుని కానీ, ఒకవేళ మనుషుల్ని తీసుకెళ్తే కొన్ని వేల మంది మనుషుల్ని తీసుకొని వెళ్ళే అంటే సాధనం కింద మనం చూస్తాం. అది ఎక్కడ ఉంటుంది అంటే సముద్రముల్లో అలల మధ్యలో ఉంటుంది. అలలుని కంట్రోల్ చేయగలడం మనిషికి సాధ్యం కాదు, ప్రకృతిలో ఉన్నది. ఆ అలల మీద ఇంత విశాలమైన, ఇంత భారీగా ఉన్న పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు అంతటి పడవని కూడా ఒక చిన్న చుక్కాని, ఒక అంటే రడర్ అని, అంటే మనము ఒక వీల్ లాంటి దాన్ని మనము కంట్రోల్ చేయగలిగే లాంటి పాసిబిలిటీని చూస్తున్నాం. ఈ 2 ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వెంటనే 5లో నాలుక కూడా చిన్న అవయవం అయినప్పటికీ, అంటే దీన్ని సిమిలారిటీని నాలుకతోటి కంపేర్ చేసినట్టుగా చూస్తాం. నాలుక చిన్నదైనప్పటికీ దాన్ని వాడుకున్న పద్ధతి కరెక్ట్గా వాడితే పెద్ద విషయాలు కూడా చేయగలుగుతుంది అని. ఎలాగైతే ఒక గుర్రపు నోటిలో పెట్టిన కళ్ళెములాగా, ఓడను నడిపే చుక్కానిలాగా మనం చూసుకుంటే నాలుక కూడా చిన్నదే. మనిషి శరీరంలో ఉన్న అవయవాలలో చిన్నది నాలుక.
ఆ నాలుక ద్వారా పెద్ద పెద్ద పనులు మనము సాధించగలము అన్నదాన్ని ప్రస్తావిస్తూ వెంటనే ఒకవేళ అలాగా కానీ మనం వాడకపోయినప్పుడు ఏం జరుగుతుంది అనేది మళ్ళీ 5 నుంచి చూసుకుంటుందాము. 5లో అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. అంటే ఇక్కడ నెగిటివ్ కాంటెక్స్లోకి తీసుకొస్తూ ఈ 5 తర్వాత 6లో అంటే పెద్ద పెద్ద అడవులు కూడా చిన్న అగ్ని దాంతో మొత్తం అడవులే తగలబడిపోతాయి. ఇక్కడ 5లో చూస్తే 5లో 2వ భాగం ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. అలాగే నాలుక ద్వారా పెద్ద ప్రమాదాలు కూడా వచ్చేలాగా ముందుగా మనం 3, 4లో ఎగ్జాంపుల్స్ని గమనించినప్పుడు చిన్న చిన్న వాటితోటి పెద్ద పెద్ద వాటిని కంట్రోల్ చేస్తున్నట్టు స్వాధీనపరుచుకుంటున్నట్టు చూస్తే అంటే చిన్న వాటికి కూడా చాలా పవర్ ఉన్నట్టుగా మనం చూస్తాం, శక్తి ఉన్నట్టుగా చూస్తాం. అదే సందర్భంలో నాలుక గురించి మాట్లాడుతూ అంటే నాలుకకి ఈ పవర్ కూడా ఉంది. చిన్న అవయవం అయినప్పటికీ దాన్ని సరిగ్గా వాడితే పెద్ద పెద్ద వాటిని స్వాధీనపరుచుకోవచ్చు. అలాగే వెంటనే కాంట్రడిక్టింగ్గా మాట్లాడుతూ చిన్న నిప్పు ద్వారా పెద్ద అడవి కూడా తగలబడుతుంది. ఒకవేళ నాలుకని మనం సరిగ్గా వాడకపోతే చాలా పెద్ద ఉపద్రవమే రావచ్చు అన్నది మీనింగ్ని తీసుకుని వస్తూ యాకోబు పత్రికలో యాకోబు గారు ప్రస్తావించినట్టు చూస్తాం. ఎవరన్నా మరి నాలుకని సరిగ్గా వాడారా, ఎఫెక్టివ్గా వాడారా అన్నదానికి ఒక స్త్రీ గురించిన ప్రస్తావన మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం చూద్దాం. ఆమె పేరు అబిగేలు. సందర్భం ఏంటి అని అంటే 25వ అధ్యాయం మొదటి నుంచి అన్ని వచనాలు చూడాలి, కానీ మనకు అంత టైం ఉండదు కాబట్టి చిన్నగా నేను దాని గురించినది క్లుప్తంగా మీకు చెప్తాను. సౌలు బారి నుంచి తప్పించుకొని దావీదు తన అనుచరులతోటి కొండలలో గుహల్లో దాక్కుంటూ ఉంటాడు. అక్కడ ఉన్నప్పుడు ఏ ప్రాంతంలో దాక్కుంటే ఆ ప్రాంత ప్రజలకి మరి వీళ్ళంతా వీరులు కదా, యుద్ధంలో ఉన్న వాళ్ళు, యుద్ధం చేసిన వారు, ధైర్యవంతులు, బలశాలులు కాబట్టి వీళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఎంతో కొంత ఉపయోగపడతా ఉండేవారు. గొర్రెల్ని కాసుకునేవారు, పశువుల్ని కాసుకునేవారి పశువులన్నీ కూడా వీళ్ళు కాపలా కాస్తూ ఉండేవారు. అడవి మృగాలు అవి వచ్చి ఈ గొర్రెల్ని పశువులని తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు కాపాడడం అలా చేసేవారు. ఎవరన్నా వాళ్ళకి చెప్పారంటే చెప్పలేదు, కానీ వాళ్ళు ఏ ప్రాంతంలో ఉంటున్నారో ఆ ప్రాంత ప్రజలకి సహాయకరంగా ఉండేవారు. అయితే ఒకానొక సందర్భంలో వీళ్ళు ఆకలికి వాళ్ళ దగ్గర తినడానికి ఏమీ లేనప్పుడు ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి దగ్గరికి ఒక కబురును పెడతారు. ఓకే, మనము 25లో చూద్దాము. 25లో 2వ వచనంలో చూస్తే కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలు 1000 మేకల నుండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుకుంటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగేలు. అంటే ఒక కపుల్ని చూస్తున్నాం, ఒక భార్యాభర్తల్ని జంటని చూస్తున్నాం మనం. నాబాలు అబిగేలు. అయితే నాబాలు దగ్గరికి దావీదు తన అనుచరుల్ని, తన మనుషులని పంపించి, మరి మేము ఇంతకాలము మీకు సహాయం చేస్తున్నాము, మాకు ఇప్పుడు కొంచెం అవసరం ఉంది, మాకు ఆహారం లేదు, మాకు ఆహారము కావాలి అని అడిగినప్పుడు నాబాలు సరిగ్గా రెస్పాండ్ అవ్వడు. మేమెందుకు ఇవ్వాలి అని గర్వముతోటి, అంటే వాళ్ళు చేసిన మేలును మర్చిపోయి మేము మీకు ఎందుకు ఆహారం ఇవ్వాలి అన్న విషయాన్ని చెప్పి తృణీకరించి వాళ్ళని అవమానించి పంపించేస్తారు. వీళ్ళందరూ ఈ విషయాన్ని తీసుకొని దావీదు దగ్గరికి వెళ్ళి దావీదుకి చెప్పినప్పుడు దావీదుకి చాలా కోపం వస్తుంది. మనం ఇంతకాలం వీళ్ళకి అంటే సహాయకరంగా ఉన్నాము, మనకు కావలసినప్పుడు నాబాలు వినట్లేదు అని ఆయన కోపగించుకొని నాబాలుని అంతం చేయాలని ఆలోచించుకుంటారు. ఈ సమయంలో
ఈ కబురు వచ్చినప్పుడు అబిగేలు నాబాలు దగ్గర ఉండదు. అయితే పని వాళ్ళు వెళ్ళి అబిగేల్కి చెప్తారు, ఇలాగా మరి మా యజమానుడు ఇలాగ చేశారు, కాబట్టి మీరు ఈ విషయంలో చూడండి అని పనివారు వచ్చి అబిగేల్కి చెప్పినప్పుడు అబిగేలు వెంటనే తను ఏం చేస్తుంది అన్నది మనం చూద్దాం. తను ఇంకా అంటే అంటే మళ్ళీ టైం ఏమి వేస్ట్ చేయకుండా తన భర్తకి కూడా చెప్పకుండా, ఎందుకంటే తన భర్త మూర్ఖంగా ఆలోచిస్తున్నాడు. మూర్ఖంగా ఆలోచించి చెప్పిన మాటను బట్టి ఇప్పుడు తన మీద, తన కుటుంబం మీద, తన మొత్తం పరివారం అంతటి మీద కూడా పెద్ద ఉపద్రవం వచ్చింది. దావీదు యోధుడు, వీరుడు. దావీదు తలంచుకుంటే వీళ్ళందరినీ తుడిచిపెట్టేయడం ఎంతసేపు, పెద్ద పని కాదు. ఆలోచనకి సమయం లేదు. వెంటనే ఏం చేసిందంటే వారికి కొంచెం ఆహారాన్ని తయారు చేయించుకొని వాటన్నిటిని తీసుకొని దావీదు సముఖంలో నిలుస్తుంది. అది సందర్భం. అప్పుడు తను ఏమి మాట్లాడింది, మనం నాలుక గురించి కదా మనం ఆలోచిస్తున్నాము, తను దావీదుతో ఏమి మాట్లాడింది అన్న దాని మీద ఫోకస్ చేస్తూ మనం కొన్ని వచనాలు చూసుకుందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము దాంట్లో 25వ అధ్యాయం, మొదటి సమూయేలు 25వ అధ్యాయము 23, 24 అయితే మొదటగా చూద్దాం మనము. 23, 24. అబిగేలు దావీదును కనుగొని గార్ధభూమి మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడ, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. ఫస్ట్ వచ్చి తనకి సాష్టాంగ నమస్కారం చేసింది. దావీదు ఉన్న పరిస్థితి ఏంటి, దావీదు చాలా ఆవేశంలో, కోపంలో రగిలిపోతున్న సందర్భం. అప్పుడు దిగంగానే ఏం జరిగింది అది ఇది అని అనకుండా తను చాలా వినయంని ప్రదర్శిస్తున్నట్టుగా చూస్తాం. తను దిగిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేసినట్టు చూస్తాం. సాష్టాంగ నమస్కారం చేసి తను అంటే ఏది మాటలు కూడా ఎలా మాట్లాడాలని ఆలోచన కలిగినదై బిహేవ్ చేసినట్టు ఉంది. చాలా వినయం కలిగి 24లో చూసుకొని, నా ఏలినవాడ, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలైన నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలైన నేను చెప్పు మాటలను ఆలకించుము. అంటే ఎంత ప్లీజింగ్గా మాట్లాడుతుంది, వినయము కలిగి మాట్లాడుతుంది. వచ్చి రాగానే ఆ రోజు ఏం జరిగిందంటే ఇది, నేను ఆ టైంలో లేను, నేనే ఉంటే నా భర్తని ఇలా చెప్పేదాన్ని, అవన్నీ మాటలు, ఎక్స్ప్లెనేషను ఏమీ కూడా క్లారిఫికేషను వీటి వైపుగా ఆలోచించట్లేదు. కోపంలో ఉన్న వ్యక్తిని శాంతపరచాలి. మనం తగ్గించుకుంటే ఎదుటి వ్యక్తికి ఎంత కోపం ఉన్నా కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు తగ్గుతారు. ఇదే తను ఆలోచించుకుని ముందు తను అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని ఆలోచించుకోవట్లేదు, కానీ ఎదుటి వ్యక్తిలో ఉన్న కోపాన్ని తగ్గించడానికి తగ్గింపు స్వరంతో, అంటే వినయం కలిగిన స్వరంతో, నా ఏలినవాడ, నేను నీ దాసురాలని, తప్పంతా నాదే అంటే కొంచెం తగ్గుతారు కదా, అదంతా తప్పంతా నాదే, ఒక్కసారి నన్ను మాట్లాడనిమ్మని, అంటే నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను మాట్లాడతానని. ఎంతటి వీరుడైనా, ఎంత కోపపు పరిస్థితిలో ఉన్నా అంత చక్కగా మాట్లాడితే కొంచెం తగ్గుతారు. సో దావీదు కూడా తగ్గినట్టుగా చూస్తాం మనం. చూసిన తర్వాత అంటే నా భర్తని క్షమించేయండి, నా భర్తకు తెలియని తనము, మూర్ఖపు ఆలోచనలు అవి ఇవి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం కొంచెం కిందకు వచ్చి 27 నుంచి చూద్దాం. మనం 27లో, అయితే నేను నా ఏలిన వాడవగు నీ వద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలిన వాడవగు నిన్ను వెంబడించు పని వారికి ఇప్పించి నీ దాసురాలైన నా తప్పు క్షమించు. ఏం తీసుకొచ్చింది? ఆహారం తీసుకొచ్చింది. వాళ్ళంతా ఆకలి మీద ఉన్నారు కదా, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ కూడా ఆహారంని తీసుకొని వచ్చినప్పుడు ఫస్ట్ అంటుంది, అంటే మిగిలిన డిస్కషన్కి ఏమీ ఆస్కారం ఇవ్వకుండా ఫస్ట్ మీరు, మీ పని వాళ్ళు, అంటే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా నేను తెచ్చిన ఈ చిన్న కానుకని స్వీకరించమని చెప్తుంది. ఆహారాన్ని ఇస్తుంది వాళ్ళకి. ఇచ్చిన తర్వాత 28లో చూస్తాము, నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము, నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక
నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలుగకుండును. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద నన్ను జీవపు మూటలో కట్టబడును. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేను. ప్రైమరీగా ఒక పాయింట్ ఆమె హైలైట్ చేస్తుంది. ఈరోజు మీరున్న పరిస్థితి, ఇప్పుడు దావీదు చేస్తున్నది ఏంటి? దావీదు సౌలు దగ్గర సైన్యంలో కదా చేరింది. ఆయన యుద్ధము చేస్తూ ఉన్నాడు. యుద్ధము చేస్తూ అనేక సార్లు యుద్ధముకు వెళ్ళి యుద్ధము గెలిచి, అంటే ఆయన జీవిత కాలంలో చరిత్రకారులు చెప్తారు, ఆయన జీవిత కాలంలో 62 సార్లు యుద్ధము చేసి గెలిచినట్టుగా మనం చూస్తాం. ఏదైతే చేస్తున్నారో మీరు ఇప్పుడు అదంతా కూడా దేవుని ఏర్పాటులో భాగం అని నేను గుర్తిస్తున్నానని చెప్తుంది. అంటే మీరు అప్పుడు నేను దేవుని చిత్తం ఇంకా అక్కడ అంటే మాటలకి ఇంకా ఆస్కారం లేదు. అంటే ఆర్గ్యుమెంట్కి ఇప్పుడు దావీదుకి అసలు ఏమన్నా చెప్పవలసిన అవసరమే లేదు. మీరు ఒక పర్పస్ మీద ఉన్నారు, అది దేవుడు ఏర్పాటు చేసిన పర్పస్. మీరు చేస్తున్న యుద్ధాలన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేశారు కాబట్టి మీరు ఆ యుద్ధాలు చేస్తున్నారు. మీకు దేవుడే సక్సెస్నివ్వాలి, మీకు శాశ్వతమైన సంతతినివ్వాలి. అంటే అంత ప్లీజింగ్ మాటలు మాట్లాడుతుంది తను. అంటే దేవుడు దావీదు జీవితంలో ఏదైతే ఉద్దేశించున్నారో అది ఎరిగిన వ్యక్తి కింద తను కనపడుతుంది ఇక్కడ. దావీదు జీవితంలో దేవుడు చేసిన మేలేంటి? తనని అభిషేకించారు దేవుడు కదా. ఎవరి ద్వారా? సమూయేలు ప్రవక్త ద్వారా. సమూయేలు ప్రవక్త ఒకరోజు ఇంటికి వచ్చి యెషయా కుమారుల్లో ఒక కుమారుణ్ణి రాజు కింద అభిషేకించినట్టు. అయితే ఆ విషయము తనకి తెలిసినప్పుడు మీరు ఉన్న స్థితి, మీరున్న పరిస్థితి అంతా కూడా దేవుని చిత్తానుసారంగా ఉంది అని, అంటే దావీదు జీవితంలోని పర్పస్ని తను మాట్లాడుతుంది. అప్పుడు ఇంకా మాటలకి ఇంకా వేరే ఆర్గ్యుమెంట్కి ఆస్కారం లేకుండా అయిపోయింది. అంటే మీరు చేస్తున్నది సరి అయినదే, దేవుని చిత్తానుసారమైనదే అని తను మాటల ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తుంది. అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తూ ఇంకా దానికంటే ఇంకా కొంచెం ఇంకెక్కువ ముందుకు వెళ్తున్నప్పుడు తను ఎలాంటి మాటలు మాట్లాడిందో మనం చూద్దాం. తను మొదటి నుంచి కూడా, అంటే దావీదు ఎదుట నిలబడినప్పటి నుంచి కూడా వినయము కలిగిన దాని కింద మాట్లాడినట్టు చూస్తాము. ఉన్న కోపాన్ని తగ్గించిన తర్వాత దావీదు యొక్క జీవిత లక్ష్యం గురించి మాట్లాడుతుంది. ఆ లక్ష్యంలో మీరు ఏం చేస్తున్నా అది దేవుని చిత్తానుసారం అని తను ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇంకా కిందకు వెళ్తూ తను ఏం మాట్లాడుతుందంటే 30 నుంచి చూద్దాము. యెహోవా నా ఏలిన వాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నియమించిన తరువాత నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని, నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకొనినందుకే గాని, మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రమును కలగకపోవును గాక. యెహోవా నా ఏలిన వాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనేను. ఇక్కడ ఒక కీ పాయింట్ని హైలైట్ చేస్తుంది. మీరు చేసేదంతా కూడా దేవుని చిత్తానుసారమే చేస్తున్నారు కాబట్టి మీకు మేలు జరగాలి, దేవుడు మిమ్మల్ని అధిపతి కింద నియమిస్తారు అన్నది తను నమ్మి మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇశ్రాయేలీయులందరి మీద కూడా మిమ్మల్ని అధిపతిగా నియమించినప్పుడు, ఇప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు, మీరు ఎవరైనా ఒక నాయకుడి కింద ఒక రాజు కింద అయినప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నా ద్వారా ఎవరికన్నా అంటే అమాయకుల రక్తము చిందించబడిందేమో అని మీరు ఆలోచించుకున్నప్పుడు మీలో గిల్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ 31లో చూద్దాం. నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని, నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకొనినందుకే గాని, మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రమును కలగకపోవును గాక. అంటే
ఒకరోజు మీరు ఎలానా సక్సెస్ఫుల్ అవుతారు. అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అప్పుడు మీకు అయ్యో ఎవరో అంటే అమాయకులు నా వల్ల చనిపోయారే అని. ఇప్పుడు నాబాలు చేసింది తప్పు, దానికి తిరుగులేదు. అబిగేలు కూడా అదే మాట్లాడుతుంది, నా భర్త మూర్ఖంగా ఆలోచించి మాట్లాడారని. అయితే ఇప్పుడు దావీదు ఆవేశంలో నాబాలు కుటుంబం మీదకి వచ్చినప్పుడు తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పనివాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ యుద్ధం అంటే ఆ అటాక్కి లోనవుతారు. దీంట్లో కొంతమంది అమాయకులు కూడా చనిపోయే ఆస్కారం ఉంది. మీరు సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకున్న రోజున ఎవరి రక్తమైనా నిష్కారణముగా చిందించింది అన్న తలంపు మీకు వస్తే మీకు అది చాలా అంటే దుఃఖమును కలిగిస్తుంది, మీలో ఒక గిల్ట్ సెన్స్ని కలిగిస్తుంది. అలాంటిది మీకు లేకుండా పోనుగాక అని మాట్లాడుతుంది. అంటే ఎంత చక్కగా ఆలోచనతో కూడుకొని ఎదుటి వ్యక్తికి గురించి మాట్లాడుతూ వాళ్ళ జీవితం విషయాలు ప్రస్తావిస్తూ దేవుడు వాళ్ళ జీవితంలో ఏం చేయబోతున్నారు అన్నదాన్ని నమ్ముతూ మాట్లాడుతూ రాబోయే ఒక కాన్సిక్వెన్స్ని గురించి కూడా హైలైట్ చేస్తూ మాట్లాడుతుంది. మీరు ఎలాగన్నా రాజు అయిపోతారు, మీరు అధిపతి కింద నియమించబడతారు. అప్పుడు ఆలోచించుకున్నప్పుడు అయ్యో ఎవరో రక్తము నా ద్వారా నిష్కారణంగా చిందించబడింది అంటే మీకు ఎంత బాధ, ఎంత వేదన అని చెప్తూ ఫైనల్గా అంటుంది, మీరు అలా అధిపతి కింద నియమించబడినప్పుడు మీరు నన్ను, మీ దాసురాలినైనా నన్ను జ్ఞాపకం ఉంచుకోమని మాట్లాడుతుంది. అలా మాట్లాడినప్పుడు ఎంత ఆవేశంలో ఉన్న వాళ్ళకైనా కానీ వెంటనే తగ్గరా. దావీదు కూడా అలాగే తగ్గినట్టుగా మనం చూస్తాం. 32లో అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. అప్పుడు దావీదు తనకి ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకొని, నిన్ను ఇశ్రాయేలీల దేవుడే పంపించారు కాబట్టి నీకు మేలు కలుగునుగాక అని ఆయన తన పగ గురించి ఆలోచన పక్కన పెట్టినట్టుగా చూస్తాం. చివరిగా మనము ఒక వచనము చూసుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం చూద్దాము. సామెతల గ్రంథము 18:21. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు అని. మొదటి భాగంలో జీవమరణములు నాలుక వశము అంటే నాలుకకి అంతటి శక్తి ఉంది, జీవము లేదా మరణము. మనము యాకోబు రాసిన పత్రికలో నాలుకకి ఉన్న 2 బెనిఫిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అదే నాలుకకు ఉన్న అంటే నాశనం చేసే తత్వం గురించి కూడా ఒక ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చూస్తాం. మొదటి 2 ఎగ్జాంపుల్స్లో చిన్న వస్తువులు కూడా పెద్ద విషయాన్ని కంట్రోల్ చేయగలుగుతారు. అలాగే చిన్న నిప్పు రవ్వ కూడా పెద్ద అడవిని తగలబెట్టేసేలాగా. ఇది నాలుకకున్న పవర్, నాలుకకున్న కెపాసిటీ అని యాకోబు పత్రికలో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చూస్తాం. దాన్ని మనము అబిగేలు తన మాటలని ఎలా వాడింది అన్న దాన్ని బట్టి దాన్ని అర్థం చేసుకున్నాం. తను ఫస్ట్ వినయము కలిగిన మాటలు మాట్లాడుతుంది, తెలివి కలిగిన మాటలు మాట్లాడుతుంది, దేవుని నిర్ణయాన్ని, దేవుని చిత్తం గురించి మాట్లాడుతుంది, భవిష్యత్తులో జరగబోయే అనర్థం గురించి మాట్లాడుతుంది. ఒకవేళ మీరు ముందుకొచ్చి ఒకవేళ మరి నిష్కారణంగా ఎవరి రక్తం నన్నా చిందిస్తే భవిష్యత్తులో మీరు బాధపడతారేమో అని గుర్తు చేస్తున్నట్టుగా చూస్తాం మనం. ఇదంతా కూడా తను మాట్లాడిన విధానంలో మనం చూస్తాం. తన నాలుకనే వాడింది, తన మాటలనే వాడింది, ఆ పదాలని కేర్ఫుల్గా మాట్లాడింది. వచ్చి వెంటనే ఎక్స్ప్లెనేషన్ ఎందుకు, లేకపోతే మీరు వచ్చి మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారని గొడవకి దిగలేదు, ఇంకా వేరే మాటలు మాట్లాడలేదు, వేరే జస్టిఫికేషన్స్ ఇవ్వట్లేదు. కానీ తను పరిస్థితిని అర్థం చేసుకొని తన ఆహారంని తీసుకొని వచ్చి తను తగ్గింపు తత్వములో వినయముతోటి దావీదుతో మాట్లాడుతూ దేవుని ప్రణాళిక దావీదు జీవితంలో ఎలా ఉంది గుర్తిస్తూ దేవుని మహిమపరుస్తూ రాబోయే భవిష్యత్తు కాలంలో మీరు అధిపతి అయినప్పుడు మీరు బాధపడకుండా ఉండేలాగా దీన్ని మానుకోమని
చాలా సున్నితంగా చెప్పినట్టుగా చూస్తాం మనం. దావీదు చాలా ఇంప్రెస్ అయిపోయి నిన్ను పంపిన దేవునికే మహిమ కలుగునుగాక అని దేవుని ఘనపరిచినట్టుగా చూస్తాం మనం. ఇక్కడ లాస్ట్గా ఈ వచనంలో కూడా జీవమరణములు రెండు కూడా నాలుక వశంలోనే ఉన్నాయి. దాన్ని వాడడం వల్ల మనము జీవముని పొందుకుంటామా మరణము వైపుకి, అంటే మరణం అంటే మన ఫిజికల్ డెత్ అనే కాదు, డిస్ట్రక్షన్ వైపు కూడా ఆలోచించవచ్చు. మనము జీవము పొందుకుంటామా మరణము పొందుకుంటామా అన్నది అదంతా కూడా నాలుక వశము. అది చిన్నదైనప్పటికీ కూడా బహుగా అదిరిపడుతుంది. కాబట్టి దానిని మనము అంటే టీమ్ చేయాలి, సాధుపరచాలి. దాన్ని కరెక్ట్ విధానంలో మనం వాడినప్పుడు జీవమరణములు దాని వశము. కాబట్టి మనం జీవం పొందుకునే వారంగా ఉండాలి, అబిగెయిలు లాగా ఉండాలి. యేసుప్రభు వారు కూడా ఈ లోకంలో మన పాపాల నిమిత్తము ఆయన మరణించడానికి వచ్చినప్పుడు మనని అర్థం చేసుకున్నప్పుడు అంటే మనుషులమైన మనందరి పట్ల కూడా చాలా కంపాషనేట్ వర్డ్స్ వాడినట్టుగా చూస్తాం. ఆయన సిలువలో మరణించే సమయంలో కూడా మాట్లాడిన మాటలు ఇతరులని క్షమించే మాటల కింద, జాలి కలిగిన మాటల కింద, వాళ్ళ రక్షణ నిమిత్తమై మాట్లాడిన మాటల కింద చూస్తాము. జీవము వైపు ఆయన తన మాటల్ని వాడినట్టుగా చూస్తాము. మనమందరము కూడా ఈ లక్షణాన్ని కలిగి ఉండి మన నాలుకని సరైన విధంగా మాట్లాడే వారి కింద ఉండాలని ఆలోచిస్తూ ఆశపడుతూ ఇంతటితో ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.